హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు మనం నాటుకోడి కూర తెలంగాణ స్టైల్లో గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం దీనికి ఏమేం కావాలో చూసుకుందాం. 3 బిగ్ ఆనియన్స్, 2 చిల్లీస్ కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ 1 kg నాటుకోడి తీసుకున్నాను. మాకు ఇక్కడ కొన్ని ఎగ్స్ కూడా వచ్చాయి. వీటిని మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. సో స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ని యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు 3 నుంచి 4 రెబ్బల కరివేపాకుని వాష్ చేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. అప్పుడే సాల్ట్ని యాడ్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కర్రీ ఇలా అయిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో మగ్గనిచ్చి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ టు 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇది ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత కర్రీ ఇట్లా అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒకసారి సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకుని కొత్తిమీర వేసుకుని దించుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీ రెసిపీ.